పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే హామీని కూటమి పార్టీల ప్రభుత్వం రెండేళ్లైనా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతోందని, వారి పార్టీ నాయకులకు మాత్రం ప్రభుత్వ భూములు లీజులకు ఇచ్చేందుకు వెనుకాడట్లేదని, పేదలంటే చిన్నచూపు చూస్తే తగిన శాస్త్రి జరగడం ఖాయమని పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ హెచ్చరించారు. పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాస్, సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో లబ్ధిదారులు పలువురు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కమిషనర్ రామ కనకరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సిపిఐ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారిని కలిసి వీళ్ళ యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ అందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, వీళ్ళు పట్టాలు పొంది 7 సంవత్సరాలు కాలం పొద్దువుతుంది. వీళ్ళు అద్దె కొంపల్లో అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున ధరలు పెరిగిపోయాయి, ఆ అద్దె కొంపల్లో అద్దెలు పెరిగిపోయాయి. ఈ అద్దెలే కట్టుకోవాలా, వీళ్ళు కుటుంబాలనే పోషించుకోవాలన్న పరిస్థితులు వీళ్ళు సతమతం అవుతున్నారు. కాబట్టి మీరు పెద్ద మనసుతో తక్షణమే మంచి నిర్ణయం తీసుకుని వీళ్ళకి వెంటనే గృహాలు ఏర్పాటు చేయాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.